తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి చూసుకున్నట్టయితే కనుక లగ్నం వృశ్చికము, లగ్నాధిపతుడు కుజుడు 5వ భావంలో ఉన్నాడు. శని భగవానుడు కూడా 5వ భావంలో సంచారం చేస్తున్నాడు. గురుడు 9వ భావంలోను, రాహు 1వ భావంలోను, కేతు 7వ భావంలోను, శుక్రుడు 10వ భావంలోను, బుధుడు 5వ భావంలోను ప్రభావాలని చూపిస్తున్నారు. అయితే ఈ నెల ప్రధానంగా ఏ అంశాల మీద ప్రభావం పడుతోంది అంటే కనుక పుత్రభావము, ధర్మభావము, వ్యక్తిత్వ మార్పు, దాంపత్య పరీక్షలు అంటే దాంపత్యుల మధ్య పరీక్షలు, కలయికలు, దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు దగ్గరికి రావడము, ఇలాంటివి వాటి మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తోంది. అయితే మానసిక స్థితి అంటే వీరి మీద రాహు ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. 1వ భావంలో రాహు ఉండడం మూలంగా ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు అహంకారం కూడా పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొంచెంగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కొత్త ఆలోచనలు వస్తాయి. ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 5వ భావంలో శని భగవాన్ ఉండడం మూలంగా ఆలోచనలలో గంభీరత అంటే మీ ఆలోచనలు చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు సంతాన విషయం పరంగా మీరు ఆందోళన చెందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ విషయాల్లో అంటే మీకు పరీక్షా కాలము సక్సెస్ అవుతారా లేదా అనేది డిపెండ్స్ అంటే మీ యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పడమే మీకు చెప్పదగినటువంటి సూచన. అయితే లోతైన విశ్లేషణ ఏంటంటే కనుక 10వ భావంలో శుక్రుడు ఉండడం మూలంగా అది మీ వృత్తి మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తోంది. ఉద్యోగస్తులకు అంటే ఆ ప్రభావం మంచవ్వచ్చు, చెడవచ్చు. ఉద్యోగస్తులకు మంచి పేరు, కళా, డిజైన్, సృజనాత్మక రంగంలో ఉన్న వారికి అభివృద్ధి, దీంతోపాటు పురోగతి అనేది గోచరిస్తోంది. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. 9వ భావంలో గురువు ఉండడం మూలంగా విదేశీ అవకాశాలు, ఉన్నత విద్య, శిక్షణ ఈ అంశాలలో మంచి జరిగే అవకాశం కనబడుతోంది. గురుకృప వల్ల గతంలో ఉన్న కష్టాలు తొలగిపోయే అవకాశం గోచరిస్తున్నది. వృత్తిపరంగా మీకు ఇది మంచి మాసము అని చెప్పొచ్చు అనమాట. ఎవరైనా సరే ఈ మాసంలో ఉండే ఉద్యోగస్తులు అస్సలు వృధా చేసుకోకండి. వ్యాపార రంగం చూసినట్టయితే కనుక పెట్టుబడులకు పెంచే ఆలోచన ఉంటుంది. అలాంటి ఆలోచన వచ్చిన వెంటనే పెట్టేసే ప్రయత్నం చేసుకోండి. విదేశాలతో చేసేటటువంటి బిజినెస్లో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు ప్రారంభించవచ్చు. గతంలో విదేశాలతో సంబంధం ఉండి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తున్నది. అయితే రిస్క్ తీసుకునే ధైర్యం మీరు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. శని 5వ భావంలో ఉండడం మూలంగా లాభాలు వస్తాయి, కానీ కొద్దిగా ఆలస్యం తీసుకుంటాడు. స్పెక్యులేషన్ అనేది ఈ మాసంలో చెప్పదగిన సూచన. అసలు వద్దు, నష్టపోయే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక 9వ స్థానంలో గురువు వల్ల అదృష్ట లాభాలు గోచరిస్తున్నాయి. 1వ స్థానంలో రాహు ఉండడం మూలంగా ఖర్చులు మెడికల్గా కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు కావచ్చు జరిగే అవకాశాలు కనబడుతోంది. కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితేనే మంచి జరిగే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్లో అంటే తక్కువగా ఉండే సమయానికి పెట్టుబడులు అనేది ఆలోచించి ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. తర్వాత ఊహాగానాలతోనూ దీంతోనూ ఎవరో చెప్పారని పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. దాంపత్యం, కుటుంబం చూసినట్టయితే కనుక 7వ భావంలో కేతు సంచారం చేస్తుండడం మూలంగా భార్యాభర్తల మధ్య దూరం అయ్యే భావన కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అపార్థాలు, భావోద్వేగాలు, విభేదాలు, గొడవలు జరిగే అవకాశం కనబడుతుంది. రాహు ప్రభావము చాలా తీవ్రంగా ఉంది. జాగ్రత్తలు, సంయమనం పాటించుకోవాలి. సహనము, క్లారిటీ అయిన స్పష్టత అయిన భావన చేసుకోవాలి. అంటే ఒకళ్ళకొకళ్ళు క్లారిటీగా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరి మధ్య దాపరికం అనేది లేకుండా జాగ్రత్తగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. 5వ భావంలో శని భగవానుడు సంచారం చేస్తుండడం మూలంగా పిల్లల చదువు మీద శ్రద్ధ కోల్పోతారు. పోటీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు, ఒత్తిడి తీసుకునే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఆలస్యంగా ఉన్నప్పటికీ కొంతమందికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలకు సంబంధించిన, రక్తపోటుకు సంబంధించిన, గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. 1వ స్థానంలో రాహు సంచారం మూలకంగా నిద్రలేమి, ఆందోళన, భయము, మానసిక ఒత్తిడి, ప్రమాదాలు, ప్రయాణాలు ఈ అంశాల మీద ప్రభావం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. దేశ రాజకీయ ఆర్థిక రక్షణ విభాగం చూసినట్టయితే కనుక ఈ మాసంలో అంటే మార్చి నెలలో రక్షణ రంగంలో కొన్ని వ్యూహాత్మకమైన మార్పులు, చేర్పులు జరిగేందుకు అవకాశం కనబడుతోంది. విదేశీ ఒప్పందాలు, విద్యా సంస్కరణలు, తర్వాత ధర్మ సంబంధమైన చర్చలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశిలో ఉండేవారికి మరీ ముఖ్యంగా రక్షణ, పోలీసు, సైన్సు, రీసెర్చ్, మిస్టరీ అంటే సిబిఐ అట్లాంటి వాటిల్లో అనమాట
ఈ విభాగాల్లో పనిచేసే వాళ్లకు శుభ ప్రభావాలు, అద్భుతమైన మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంకా ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్టయితే కనుక 9వ భావంలో గురుడు సంచారం చేస్తుండడం మూలంగా గురుసేవ, దత్తాత్రేయ ఆరాధన, దీంతోపాటు పితృదేవతలకు సంబంధించి తర్పణాలు, పూజలు, దానాలు చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు సాధ్యమైతే కనుక ఉపవాసం కూడా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు నచ్చిన వారము ఇలా 4 వారాలు ఉపవాసం ఉండేటట్టుగా చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. గురుబలం పెరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగినటువంటి మంత్రాలు ఓం కుం కుజాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 54 సార్లు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ పారాయణ ఒకసారి చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు, గోధుమ రంగు, డార్క్ బ్లూ అంటే ముదురు నీలి రంగు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 9, 18, 27, 36. శుభవారాలు మంగళవారము, గురువారము. మీరు పూజించవలసిన దైవము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు, దత్తాత్రేయ స్వామి. ఇవి మీకు చెప్పదగినటువంటి గోచారీత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.